సౌత్ లో సూపర్ హిట్ అయిన హీరోయిన్లు నార్త్ లో పాగా వేయాలనుకుంటారు. ఇన్నాళ్ళు ఈ విషయంలో నో చెప్పిన నయనతార కూడా రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే చాలా ఏళ్ల కిందటే నార్త్ మూవీ చేసిన సీనియర్ బ్యూటీ త్రిష మాత్రం బాలీవుడ్ జర్నీకి లాంగ్ బ్రేక్ ఇచ్చారు. ఏకంగా 14 ఏళ్ల తరువాత మళ్ళీ ఓ హిందీ మూవీకి రెడీ అవుతున్నారు. ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో గోల్డెన్ ఫేజ్ లో ఉన్నారు చెన్నై చంద్రం, త్రిషా కృష్ణన్. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ కెరీర్ లో మంచి ఫామ్ చూపిస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగులోనూ సీనియర్ హీరో సినిమా అంటే ఫస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. సాధారణంగా సౌత్ లో టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ నార్త్ వైపు అడుగులు వేయటం కామన్. ఇన్నాళ్లు బాలీవుడ్ కు నో చెబుతూ వచ్చిన నయనతార కూడా రీసెంట్ గా జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అందుకే త్రిషను కూడా మళ్లీ బాలీవుడ్ కి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు నార్త్ మేకర్స్. 14 ఏళ్ల కిందటే బాలీవుడ్ మూవీ చేసిన త్రిష అక్షయ్ కుమార్ కి జోడీగా కట్టా మీఠా సినిమాలో నటించారు. తరువాత మళ్లీ ఆ వైపు చూడలేదు. నార్త్ లో చేసిన ఒక్క సినిమా సూపర్ హిట్టే అయినా బాలీవుడ్ లో కంటిన్యూ కాలేదు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ నార్త్ వైపు చూస్తున్నారు. అయితే తమిళ దర్శకుడు చేస్తున్న హిందీ సినిమా కావటంతో నార్త్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట త్రిషా కృష్ణన్. ప్రజెంట్ మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సల్మాన్ ఖాన్ ప్యారలల్ గా విష్ణువర్ధన్ క్యాప్టెన్సీలో ది బుల్ మూవీని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సల్మాన్ కి జోడీగా సౌత్ బ్యూటీ త్రిషని ఫైనల్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా తర్వాత త్రిష బాలీవుడ్ లోనూ బిజీ అవుతారేమో చూడాలి.